హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు మసాలా దోశ అనమాట. ఫస్ట్ వచ్చేసి ముందు రోజే ఎలాగూ దోశ పిండి అయితే రెడీగా చేసి పెట్టుకున్నాం అనమాట. సో దీంట్లోకి వచ్చేసి మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకొని మనమైతే ఆలు మసాలా దోశని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మన కర్రీ కోసం ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇలా ఒక 4 లేదా 5 ఆలునైతే బాయిల్ చేసుకొని పీల్ చేసి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ మన కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియను, మనం చేసే క్వాంటిటీని బట్టి మనం ఆనియన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు కొంచెం కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం అయితే యాడ్ చేశాను. ఎక్కువగా చేస్తుంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే మనకు ఆలు మసాలా అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలునైతే ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా ఇలా స్మాష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాం. చాలా సింపుల్గా కేవలం ఒక 5 మినిట్స్లోనే మనమైతే ఈ ఆలు మసాలా కర్రీని అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు, కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేస్తే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం అంటే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే ఇలా కలిపామంటే మనకు ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొత్తిమీర లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు. ఇలా సింపుల్గా మనకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు అండి. మనం ఆల్రెడీ ముందు రోజే మనం దోసపిండి అయితే చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ దోసపిండితోటైతే ఇప్పుడు ఇలా దోశలు వేసుకుందాం. మనం ఆల్రెడీ ఇంట్లో ఉన్న దోసపిండి ఉంటుంది కదా, దాంతో కూడా మనమైతే దోశలు వేసుకోవచ్చు. ఇలా మనం మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకొని ఫాస్ట్గా అయితే మనం దోశలతోటి ఆలు మసాలా దోశ అయితే చేసేసుకోవచ్చండి. మనం ఫస్ట్ దోశ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కర్రీని ఇలా మనం దోశ మీద స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి కాల్చుకున్నామంటే మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మనం మిగతా దోశలను కూడా వేసేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా మనమైతే ఈ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మసాలా కర్రీ అనేది మనం ఓన్లీ మిడిల్లో పెట్టుకొని కూడా మనమైతే దోశని ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదు అంటే దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనకు ఏ విధంగా కావాలి అనుకుంటే మనము ఈ దోశల్ని వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో మనకు ఈ దోశలు అనేవి వేడి మీదే బాగుంటాయి, చల్లగా అయ్యే కంటే కూడాను. ఇంకెందుకు లేటండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ ఆలు మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా దోశలు వేసుకొని తినండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా మన అన్ని దోశలు అయితే ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసేసాను. దోశలన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకెందుకు లేటండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.